నేను మీ రైతు బిడ్డ తేజస్ని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను వాన పడిందనమాట, మా చేనుకి వచ్చేసినాను అనమాట. వాన ఫుల్ పడింది ఫ్రెండ్స్ ఇక్కడ మా చేనులోగా. ఇది మా పక్కన వాళ్ళదనమాట. వర్షం ఫుల్ పారిపోయింది. అది అక్కడైతే మళ్ళా ఫుల్ వాటర్ చేనంతా అయిపోయినాయి అనమాట. ఇది పత్తి చేను ఏరే వాళ్ళదనమాట. రండి ఫ్రెండ్స్, మా చేను దగ్గరికి వెళ్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో మా చేను. నేను రాక సుమారుగా ఒక వారం అవుతుంది ఫ్రెండ్స్, వారం అవుతుంది అనమాట మా చేనుకు రాక నేను. చూడండి ఫ్రెండ్స్ అందరూ, వర్షము చాలా భారీగా పడిందిలే. ఎప్పుడు మేము పంట వేసినప్పటి నుంచి వర్షం పడలేదు ఫ్రెండ్స్ మా చేనులో. ఇంకా వీళ్ళదైతే మిరప చేను అంతా మునిగిపోయే దానిలాగా కొట్టింది అనమాట వర్షం. ఇక్కడ బాగా పడింది ఫ్రెండ్స్. వర్షాలు లేక అందరు జనాలు ఏడుస్తుంటే దేవుడు ఏదో కరుణిచ్చి కాసి వాన పెట్టినాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్టుంది మా చేను వాళ్ళ పక్కన అన్నమాట. ఇది చేను వాళ్ళది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అదిగో నేనైతే అక్కడ ఆపినా అనమాట బైకు. ఆడుందిగా నా బైకు, ఆడ బండి ఆపి ఒక చేను మారనమాట, నడిచిపోవాలన్నమాట. చాలా చాలా బుదరుందిగా. చూడండి ఫ్రెండ్స్ కాళ్ళకి ఎలా ఖర్చుకునిందో, చాలా బుదరుంది. ఇది మా చేను అనమాట. ఇది ఇక్కడ మా చేను అనమాట. రే చెట్టు చనిపోయింది, చాలా చనిపోయింది చెట్టు. ఏంది ఇట్లా చచ్చిపోయింది చెట్టు ఇది? ఎవరో ట్రాక్టర్ దొక్కించినట్టున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి చేనులోకి వచ్చింది. ఇదిగో జాడలో పడినాయి కదా ఫ్రెండ్స్, ఇది జాడ అనమాట. ఏంది ఇట్లా దొక్కించినారు వీళ్ళు, ఎవరు దొక్కించినారో తెలియదు. ఇది జుమకలు అచ్చలు అనమాట. ఇది పారిపోయింది ఫ్రెండ్స్. మా చేనులో నీళ్ళు పారినాయి ఫ్రెండ్స్. నీళ్ళు అయితే చాలా చాలా పారినాయి అనమాట. ఇదిగో ఇక్కడ చెట్టు కింద అనమాట. ఇది వాతావరణం మళ్ళా పడుతుంది, చినుకులు చిన్నగా రాలుతున్నాయి ఇక్కడగా. ఇది మా మామ వాళ్ళది. ఇది మా మామ వాళ్ళది అనమాట చేను. చూడండి ఇటుంది మా మామ వాళ్ళ చేను. ఇది అయితే మా పత్తి చేను అనమాట. ఇది మా చేను దగ్గరికి వచ్చినా కాబట్టి చూపిస్తున్నా. చూడండి మా చేను అయితే ఇలా ఉంది. మళ్ళా మీ చేను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇది మా మిరప అన్నమాట. మేము మిరపేసి దాదాపుగా ఒక నెల ఉంటుంది. మొన్న వీడియో పెట్టినాక షార్ట్ మామూలు వీడియో తీసి పెట్టినాక అది అప్పుడు నాటినాం అనమాట. నాటినది మునిగిపోయింది బాగా. జాడ కనపడుతుంది ఫ్రెండ్స్, అంతా కనపడుతుంది. ఇదిగోగా ఏ మాత్రమైనా కానీ మేము నాటింది కలదు, బాగా చక్కగా మలిసింది ఫ్రెండ్స్. ఇది మెద్దల కందక్కడ అనమాట. రెండు కందక్కలు వేసినాం. ఇది మలసలేదు కాబట్టి ఇక్కడ కందక్కడ వేసినాం. చూడండి ఫ్రెండ్స్ అంతా. ఇదైతే అదిగో చాలా చాలా అక్కడ బుదరుంది. చూపిస్తా, అక్కడ మా చేనులో నీళ్ళు ఆగినాయన్నమాట. చూపిస్తాను అనమాట. ఇది అటుపక్క ఏమో పత్తి, ఇటుపక్క మళ్ళీ ఒక ఎకరంతా మెరపేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ పత్తి. ఇది ఒబ్బొబ్బొబ్బుగా దోమ ఉంది ఫ్రెండ్స్, చాలా దోమ ఉంది. మందు కొట్టక ఒక 15 దినాలు అవుతుంటుంది. మందు కొట్టాలి ఫ్రెండ్స్. మందు కొట్టకుంటే చాలా చాలా చేను అనేది చాలా కష్టమైపోతుంది. కష్టము. ఇక మళ్ళా ఏమన్నా ఎర్ర తెగులు ఏమన్నా అలాంటిది అంటుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉందన్నమాట మా చేను. ఇది కందక్కడి 10 సార్లకు ఒక అక్కడి వేసినాం అనమాట. ఒక 10 సార్లకు అక్కడి. ఇది మళ్ళీ ఇక్కడ 10 సార్లకు అక్కడనమాట. చేనేమో ఆడాడ నల్లు వచ్చినట్టుంది. ఏం మందు కొట్టాలో అర్థం కాదు. మీకు తెలిసింటే ఏం మందు కొట్టాలో కొంచెము కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అది ఏం మందు కొట్టాలో మనకైతే తెలియదు. ఇదిగో ఆకుగా ఇట్లా అయిపోతుంది అనమాట. చాలా రకాలుగా ఇట్లా అయిపోతుంది.
చాలా చాలా అంటే మగ్గ సట్టుకొని రాలిపోతున్నాయి మా చేనులో. ఏమి ఇట్లా రాలిపోతున్నాయో నాకే అర్థం కావడం లేదు. మళ్ళీ ఎందుకు రాలిపోతున్నాయో, వాతావరణము వర్షం లేకుండా మళ్ళా మందు కొట్టాలి. మా నాన్న తేమంటే ఇది వచ్చేట్టుగా ఇది అలా ఎండిపోయింది చూడండి ఫ్రెండ్స్. అంతా నీళ్ళు పారిపోయినాయి మా చేనులో. ఇక్కడ కూడా మళ్ళా అరే రే 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 ఇక్కడ కూడా పారిపోయినాయి నీళ్ళు. ఊరిని కర్మగాల ఏమొచ్చింది, వంక బారినట్టు బారింది. బో మోదిపోయిందిగా వంక. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిగా ఎలా పారిపోయిందో చూడండి మా చేనులో. ఇలా వస్తే మేము ఎలా ఉండాలో అర్థం కాదు. వాళ్ళు గట్టి వేసుకోండి వేసుకోరు మా తాత వాళ్ళు. ఇక్కడ మా చేనులోకి ఇడిచిపెట్టారు అనమాట ఇల్లు. చూడండి మా చేను వీడియో ఎలా ఉందో. ఈ వీడియో చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. ఇది మరి మా ఫ్రెండ్ వాళ్ళ చేను అనమాట. ఇది ఇక్కడ ఇటు వరకు మా గట్టు, ఇది లాస్ట్ మా గట్టు అనమాట. మరి ఇటు పక్క వెళ్దాం ఫ్రెండ్స్. ఒక తుక్కు చూస్తే కాదుగా, మొత్తం చేను చుట్టూ చూస్తేనే లెక్కగా. ఇదిగో ఇక్కడైతేగా వాటర్ చాలా భయంకరంగా ఉన్నాయి చేనులోగా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అవి అలా ఆగినాయి కాబట్టి అయినా వెళ్ళిపోతాయిలే. ఎండ వస్తే ఎండిపోతాయి. మనకు కావాల్సింది ఇప్పుడు వాతావరణం కాబట్టి, మనం వాన వచ్చింది కాబట్టి సంతోషం పడాలి కానీ బాధపడితే అట్ట ఫ్రెండ్స్. ఇది మాదే అనమాట. మళ్ళా ఇక్కడ మా అమ్మ వాళ్ళు కలిపి తీయలేదు అనమాట. ఇక్కడ ఒక 5 పెట్టలే మిగిలినాయి అని చెప్పింది నాకు. నేను రాక దాదాపుగా ఒక వారం అవుతుంది చేను మొఖం చూడక. వాన పడిన దానికాసి నేను వచ్చిన. మరి మొన్న ఒక వారం కింద మిరప నాటిపోయింది నేను లాస్టింగ్. మళ్ళీ ఇప్పుడు వచ్చిన. ఇదైతే చాలా కొట్టింది ఇక్కడ వాన. అక్కడ వంక వచ్చింది అనుకుంటున్నా, వంక రాలేదనమాట. వంక రానాక నేను ఇంకా ఏ వంక రాలేదు కదా నేను జల్ది వచ్చేసిన. ఇంకా మసంగా బుదర అంతా జారుకుంటా చెబ్బు చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చిన చేను దగ్గరికి చూడాలని కాయాస్తో. ఇది మళ్ళీ ఇక్కడ అడ్డం గెట్టు అనమాట. ఇది ఇక్కడ గెట్టు. మళ్ళీ ఇటు పక్క వెళ్దాం ఫ్రెండ్స్. మా చేను చుట్టూ అనమాట. చూసుకుంటూ వెళ్దామండి. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు పెడతాను మీకోసం, రైతు వీడియోలు. మీరు చూడకట్టే ఉంటే మాలాంటి వాళ్ళని కూడా చూడాలిగా, మాలాంటి వాళ్ళకు కూడా. ఇది తేమ అన్నమాట. ఇది తేమగా పారిపోయినాయి అంతా వాటర్. ఇలా పారితే మేము ఎలా ఉండాలో ఎలా లేదో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు అడ్డేసుకుంటే ఏం కాదు, మా చేనులోకి రావు. వీళ్ళు అడ్డేసుకోక ఇలా ఉన్నాయన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో మా పరిస్థితి. మీరు మా పరిస్థితిని చూసి మా చేనులో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిందో కామెంట్లో పెట్టండి. మీ చేనులో ఇలా నీళ్ళు ఆగితే పక్కన వాళ్ళ వచ్చి మీకు ఎట్టుంటుంది ఇబ్బందిగా. చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంత దెబ్బ ఆగినాయే. ఈడ నీళ్ళు ఆగినట్టున్నాయే. ఆగలేదా? ఆగలేదులే. లేదు ఆగలేదు. ఇట్టు చూడండి మా పరిస్థితి ఫ్రెండ్స్. ఇంకా చాలా వాటర్ ఆగినాయి అన్నమాట. ఇదల్లా నీళ్ళుగా ఊరి మిరప చేనులో మొత్తంగా తడి ఎక్కపోయి మళ్ళా ఎరుపు వస్తాయి అంటున్నారు. మళ్ళా ఏందో అర్థం కావడం లేదు. ఇంత రామని కొట్టింది వర్షం అయితే. ఇక్కడైతే అంత వాటర్ మా మిరప చేనులో ఆగిపోయినాయి అంతా. నాకైతే చాలా కాళ్ళు నస్తున్నాయి. చూడండి జాడలు ఎలా దిగబడుతున్నాయో.
జాడలు చాలా చాలా చేయబడుతున్నాయి. ఈ చేనులోకి వచ్చిన చూచిపోరా అన్నాడు మా నాన్న. చూసిపోవడానికి వచ్చిన నేను చాలా చాలా బోధ అనమాట. మళ్ళీ ఎట్లా ముందు వెళ్దామన్నాడు, మళ్ళీ చల్లుతాడో లేదో నాకైతే తెలియదు. మా నాన్న ఫైర్ ఆఫ్ అన్నాడు అనమాట. అందుకు నేను వచ్చేసిన. ఇదల్లా అబ్బా దేవా ఏంది చెట్టు, ఇదిగో అబ్బో ఎలా ఒరిగిందే చెట్టు, అబ్బా ఏంది అంత ఇట్ట పడిపోయింది ఇది, అబ్బా. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో వాతావరణం మా చేనులో. ఇంకా ఇదిగో ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ అనమాట మా చేను దగ్గర. ఇది గట్టుకు వచ్చేసినాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది గట్టుకి ఇంకా వచ్చేసిన అనమాట. వెళ్దామని వచ్చేసి ఇంటికి ఇంకా వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో చూసి మా చేను వీడియో చూసి అందరికి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.